ఈ రోజు మన వీడియోలో ది బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000 గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి మొబైల్ వచ్చేసరికి రీసెంట్గానే రిలీజ్ అయింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఈ వీడియోలో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 9i 4+64GB వేరియంట్ వచ్చేసరికి మనకు 13,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అవుతుంది. సో యూజువల్గా ఈ యొక్క మొబైల్ ప్లేస్లో మనకు రియల్మీ 8i అయితే ఉంటుండే. సో దాని ప్రైస్ కూడా దాని వేరియంట్ కూడా సేమ్ అయితే ఉంటుంది. 4+64GB వేరియంట్ వచ్చేసరికి 13,999 అయితే ఉంటుంది. కానీ స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనకు రియల్మీ 9iలో బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు రియల్మీ 8i సక్సెసర్ కాబట్టి మంచి స్పెసిఫికేషన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. అండ్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్లయితే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ రియల్మీ 8iలో చూసినట్లయితే 120 Hz రిఫ్రెష్ రేట్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇంప్లిమెంట్ చేసారు. సో రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం డిగ్రేడ్ అయితే చేయడం జరిగింది. కానీ అదే మనకి ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 అయితే ఇంప్లిమెంట్ చేసారు. అండ్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ వచ్చేసరికి మనకు 6 nm. అదే మనకు రియల్మీ 8iలో వచ్చేసరికి మీడియాటెక్ G96 అనేది ఇంప్లిమెంట్ చేసారు. సో ఇక్కడ మనకు ఒక మంచి ప్రాసెసర్ అయితే చూడడం జరుగుతుంది అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50+2+2 అండ్ సెల్ఫీ షూటర్ వచ్చేసరికి 16 MP సెన్సార్. సో కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఒక డీసెంట్ కెమెరా అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఆబ్వియస్లీ మనకు ఒక మిడ్ రేంజ్ మొబైల్ అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కాబట్టి సో అంతగా మనం కెమెరా అవుట్పుట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఒక డీసెంట్ కెమెరా అవుట్పుట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 33 వాట్. అండ్ ఈ యొక్క మొబైల్లో మనకు 11GB వరకు డైనమిక్ ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క మొబైల్ని పర్చేస్ చేయాలన్న మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకు ఇక్కడ 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ప్రాసెసర్ కూడా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ మీకు ఒక సూపర్ AMOLED డిస్ప్లే కావాలి అండ్ దాంతోపాటు మంచి కెమెరా కావాలి అంటే మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయకపోవడం బెస్ట్. అది కాకుండా మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో అంటే ఈ మొబైల్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మైక్రోమాక్స్ ఇన్నోట్ 2 4+64GB వేరియంట్ వచ్చేసరికి 12,490 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ కూడా వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే ప్రతి ఒక్క మొబైల్ బై లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అండ్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇలాంటి మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ కానీ 120 Hz రిఫ్రెష్ కానీ ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. కానీ ఇక్కడ మనము మైక్రోమాక్స్ ఇన్నోట్ 1తో పోల్చినట్లయితే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎల్సిడి నుంచి AMOLED డిస్ప్లే అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక మంచి చేంజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు మీడియాటెక్ G95 అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 48 MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ సెల్ఫీ షూటర్ వచ్చేసరికి 16 MP సెన్సార్. అండ్ ఇక్కడ మనకు బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే 30 వాట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ ఈ యొక్క మొబైల్ని పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి దీని ఓఎస్. ఇందులో మనకు కంప్లీట్ స్టాక్ అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలాంటి బ్లోట్వేర్ కానీ లేకపోతే ఎలాంటి అనాయింగ్ యాడ్స్ అయితే ఉండవు అనమాట. సో మంచి క్లీన్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఈ యొక్క మొబైల్ని పర్చేస్ చేయడానికి రీజన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు జస్ట్ ఏదో స్టాక్ అండ్ ఇచ్చేసేసి మిగతా ఫీచర్స్ వచ్చేసరికి అన్ని వేస్ట్గా అయితే చేయలేదు. సో మిగతా ఫీచర్స్ కూడా అంటే ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్, బ్యాటరీ, ప్రాసెసర్లో కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అట్మోస్ట్ ది బెస్ట్ అని చెప్పలేము, కానీ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మంచిగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఈ లిస్ట్లో నెక్స్ట్ 2 మొబైల్స్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచే. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 11, ఇంకోటి వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 11s. సో ఈ 2 మొబైల్స్ ఒకటేసారి డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్ అయితే ఉంటాయి అనమాట. ప్రైస్లో ఆబ్వియస్లీ వేరీ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని డిపార్ట్మెంట్స్లో అంటే 2 డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్గా అయితే ఉన్నాయి అనమాట. సో మీకు ఎక్కడైతే ఇంపార్టెంటో మీరు ఎందుకు మొబైల్ కొంటున్నారో సో దాన్ని బట్టి మీరు ఏ ఒక్క మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇన్ఫినిక్స్ నోట్ 11 గురించి డిస్కస్ చేసినట్టయితే సో దీని డిస్ప్లే ఇందులో మనకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ నోట్ 11s విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు
హ్యూజ్ 6.95 ఇంచ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఇట్లా ట్యాబ్లెట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట డిస్ప్లే వచ్చేసరికి. అండ్ ఇక్కడ మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు నోట్ 11 లాగా AMOLED అయితే రాదు, ఎల్సిడి డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రిఫ్రెష్డ్ విషయానికి వచ్చినట్టయితే 120 Hz రిఫ్రెష్డ్ అయితే ఉంటుంది. హ్యూజ్ 6.95 ఇంచ్ డిస్ప్లే, దాంతోపాటు 120 Hz రిఫ్రెష్డ్. సో ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నా అంటే ఆబ్వియస్లీ మనకు ఒక మంచి ప్రాసెసర్ కావాలి. ఇందులో మనకు MediaTek G95 అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే మనకి ఇక్కడ నోట్ 11లో చూసుకున్నట్లయితే G88 అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ 2 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే. సో ఒక సమ్మరీ కావాలి అంటే మీ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ఈ యొక్క స్పెసిఫికేషన్ డిఫరెన్స్ వచ్చేసరికి. అండ్ దెన్ మనకి ఇక్కడ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 2 సేమ్ అనమాట. అండ్ ఇక్కడ మనకు బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే కూడా 2 సేమ్. ఈ 2 మొబైల్స్లో చూసుకున్నట్టయితే మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇక్కడ మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉందని చెప్పినా కదా. సో ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి 4+64GB వేరియంట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి నోట్ 11 వచ్చేసరికి 6+64GB వేరియంట్. సో ఫస్ట్ మనం ఇక్కడ నోట్ 11 ప్రైస్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మనకు 12,499 ప్రైస్ అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ నోట్ 11 వచ్చేసరికి 13,999 అయితే ఉంటుంది అనమాట. సో మీకు నిజంగా ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, సో ఒక హ్యూజ్ డిస్ప్లే, ఒక మంచి ప్రాసెసర్ అండ్ దాంతోపాటు 120 Hz రిఫ్రెష్డ్ కావాలి అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టడానికి నేను రెడీ ఉన్నా అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క ఇన్ఫినిక్స్ నోట్ 11 అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు ఒక డీసెంట్ డిస్ప్లే ఉన్నాను పర్లేదు, ఒక మంచి AMOLED ఉంటే చాలు, నాకు ఇక్కడ ఒక ఫ్యాన్సీ రిఫ్రెష్డ్ ఏం అవసరం లేదు, ఒక మంచి AMOLED డిస్ప్లే అండ్ దాంతోపాటు ఒక డీసెంట్ ప్రాసెసర్. ఎందుకంటే మనకి ఇక్కడ నోట్ 11లో చూసుకున్నట్లయితే MediaTek నుంచి G88 అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక డీసెంట్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పెద్దగా ఏమి ఉండదు. సో ఇక్కడ డీసెంట్ ప్రాసెసర్ అండ్ దాంతోపాటు ఒక మంచి AMOLED డిస్ప్లే. ఆబ్వియస్లీ ఇంతకుముందు చెప్పినా కదా డ్యూయల్ స్పీకర్స్. సో ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది బింజ్ వాచ్లో. సో ప్రైస్ కూడా తక్కువ అనమాట, ఆల్మోస్ట్ అరౌండ్ మనకు 1500 తక్కువ అయితే ఉంటుంది. సో మీ యొక్క యూసేజ్ ప్రకారం ఈ 2 మొబైల్స్ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇన్ని మొబైల్స్ డిస్కస్ చేసినాక ఖచ్చితంగా ఒక సామ్సంగ్ మొబైల్ అయితే ఉండాలి. సో ఈ లిస్ట్లో కూడా నేను ఒక సామ్సంగ్ మొబైల్ అయితే ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. సో దీని పేరు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M32. సో సామ్సంగ్ మొబైల్ ఎందుకు ఇంక్లూడ్ చేసిన అంటే దీనిలో మనకు ఒక మంచి డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది, మంచి కెమెరాస్ అయితే ఉంటుంది, మంచి బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకు One UI అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో ఇన్ని మంచి ఫీచర్స్లో మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M32 ఇస్తుంది అనమాట. మనకి ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు రిఫ్రెష్డ్ విషయానికి వచ్చినట్లయితే 90 Hz రిఫ్రెష్డ్ అయితే ఉంటుంది అనమాట. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ కూడా మనకైతే కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే MediaTek నుంచి G80, సో హీలియో G80. సో హీలియో G80 వచ్చేసరికి ఒక మంచి అంత క్రేజీ గేమింగ్ ప్రాసెసర్ ఏం కాదు. సో ఒక డీసెంట్ లెవెల్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓల్డ్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ప్రాసెసర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏం కాదు, లైక్ మనకు గేమ్స్ ఎక్కువ ఏం ఆడము, జస్ట్ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క ప్రాసెసర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ ఈ మొబైల్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ సెల్ఫీ షూటర్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ సెన్సార్. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రతి ఒక్క మొబైల్లో, లైక్ ఇంతకుముందు 4 మొబైల్స్ డిస్కస్ చేసిన అండ్ దాంతోపాటు ఇది 5th మొబైల్. సో ఈ 5 మొబైల్స్లో ఈ యొక్క మొబైల్లో మంచి అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క కెమెరా మీకు ఒక మంచి కెమెరా కావాలి అనుకుంటే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ అంటే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే ఈ యొక్క మొబైల్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయవచ్చు. అండ్ దెన్ మనకి ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి ఎలాంటి లైక్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు. సో ఇక్కడ మనకు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనకు 15 వాట్ని ఫాస్ట్ ఛార్జింగ్ అనలేము, సో ఒక డీసెంట్ ఛార్జింగ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క మొబైల్లో మనకు డిస్ప్లే ఒక మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇందులో మనకు బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 800 నిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో సన్ 3WT కూడా వచ్చేసరికి ఇక్కడ కూడా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు నాక్ సెక్యూరిటీ ఫీచర్ అండ్ ఆల్జీ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 14,999 అయితే ఉంటుంది. సో వేరియంట్ విషయానికి వచ్చినట్లయితే 4+64GB వేరియంట్ అనమాట. ఈ యొక్క మొబైల్ మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినా కదా ప్రతి ఒక్క మొబైల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి ఒక్క మొబైల్ బై లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే ఉందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.